నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా చాలా మంది ప్రేక్షకులు వారి సమస్యలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించడం జరిగింది. అందులో నుండి ఒక ముఖ్యమైన సమస్యకి ఈరోజు చక్కటి పరిష్కారంతో పాటుగా ఒక పథ్యాహారం లేదా ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటితో పాటుగా పుత్రకామేష్టి అనే విభాగంలో భాగంగా ఒక చక్కటి అంశం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద యోగా నిపుణులు డాక్టర్ గాయత్రీదేవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఎప్పటిలాగే చాలా మంది వారి సమస్యలను ఉత్తరాల ద్వారా పంపించారు. ఒక ముఖ్యమైన సమస్య చదివి వినిపిస్తాను, పరిష్కారం తెలియజేస్తారా? అలాగేనమ్మా. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు విజయలక్ష్మి. నా వయసు 38 సంవత్సరాలు. ఈ ఉత్తరం నల్గొండ నుండి రాస్తున్నాను. ఈ వర్షాకాలంలో వచ్చిన జ్వరాలను తగ్గించుకోవడానికి మంచి పరిష్కారాన్ని చూపించండి. అలాగే ఈ వర్షాకాలంలో జ్వరాలను తగ్గించుకోవడానికి ఆయుష్ కార్యక్రమం ద్వారా ఒక చక్కటి పథ్యాహారాన్ని తయారు చేసి చూపించండి అంటూ రాస్తున్నారు. అలాగే, ఇది కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది. ఎందుకంటే వర్షాకాలంలో జ్వరాలు చాలా కామన్, మనం పేపర్లో కూడా చదువుతూ ఉంటాం కదా. రకరకాల జ్వరాల్లో మలేరియా జ్వరం ఈ టైంలో పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉంటుంది కనుక దోమలు పెరగటం, ఆ దోమల ద్వారా మలేరియా కానివ్వండి, డెంగ్యూ జ్వరాలు, దోమల ద్వారా వచ్చేటువంటి చికెన్ గున్యా కానీ ఈ జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. అలాగే కలుషితమైన ఆహారం ద్వారా, నీటి ద్వారా వచ్చే టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటాయి. అలాగే వాతావరణంలో ఉండేటువంటి వైరస్ వల్ల వైరల్ ఫీవర్స్, అలాగా రకరకాల జ్వరాలు వచ్చే అవకాశం వర్షాకాలంలో ఎక్కువ అనమాట. అంటే మనిషి బలహీనము, ప్రకృతి, అలాగే ఈ వ్యాధిని కలిగించేటువంటి జీవుల బలం పెరుగుతూ ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అనమాట ఇది. సో మనం ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ప్రివెన్షన్ కోసం ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చెప్పుకుందాం. ఈ వర్షాకాలంలో ఏంటంటే జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో దోమలు మన దగ్గరికి రాకుండా, దోమలు కుట్టకుండా ఉండడానికి, దోమలు పెరగకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండిపోతూ ఉంటుంది. అలా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ఒక మార్గం. ఒకవేళ మన చేతిలో లేక నీరు అలా నిల్వ ఉండిపోతూ ఉంటే అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంది కనుక దాంట్లో దోమలు పెరగకుండా ఉండేటువంటి మందులు చల్లడం, అది కూడా దొరకకపోయినట్టయితే కనుక కొంచెం కిరసనాయిలు తీసుకెళ్ళి ఆ నీళ్ళ మీద పోసేసినట్టయితే పైన ఒక పొరలాగా ఏర్పడిపోయి అక్కడ దోమలు పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని దోమలు పెరగకుండా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవడం. అలాగే దోమలు కుట్టకుండా ఉండేలాగా దోమతెరలు వేసుకోవడము, దోమల దగ్గరికి రాకుండా ఉండేలాంటి కొన్ని పదార్థాలను వాడుతూ ఉండడం కానీ, ఇలా ఏదో ఒక విధంగా దోమల్ని మనని కుట్టకుండా ఉండేందుకు, లేకపోతే మన ఇంటి చుట్టూ పెరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ విధంగా దోమలతో వచ్చే జ్వరాలని మనం ముందు నుంచి నిరోధించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కాలంలో వచ్చే అవకాశం ఉన్న టైఫాయిడ్ లాంటివి రాకుండా ఉండాలి అంటే ఏంటంటే ఆహారము, నీరు రెండు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీరు బాగా కాచి చల్లార్చిన నీటిని తాగడం, అలాగే ఆహారం బయట ఎక్కడంటే అక్కడ ఆహారం తినడం అనేటువంటి లక్షణాన్ని మానుకోవాలి. ఎందుకంటే టైఫాయిడ్ ఈ ఈగల ద్వారా మన లోపలికి వచ్చే ఒక బ్యాక్టీరియా ఈగల ద్వారా వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడో కూర్చుని కలుషితమైనటువంటి పదార్థాల మీద, వాటి మీద, అక్కడి నుంచి వచ్చి ఆహారం మీద వాలడం, దాని ద్వారా అది మనకి టైఫాయిడ్కి వచ్చేందుకు కారణమైనటువంటి బ్యాక్టీరియాని మనకి సప్లై చేస్తూ ఉంటుంది. అందుకని ఎక్కడా కూడా కలుషితమైన ఆహారం తినకూడదు. బయట ఆహారం తీసుకోవడం మానేసేయాలి. ఇంటి దగ్గర వండుకునేటువంటి వంట కూడా చక్కగా మూతలు పెట్టుకుని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ టైఫాయిడ్ అది రాకుండా చూసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా వైరల్ ఫీవర్లు అవి ఏంటంటే బయట వాన పడుతున్నప్పుడు వానలో తిరగడము, లేకపోతే వానలో తడవడము అలాంటిది ఎక్కువ తిరగకుండా చూసుకున్నట్టయితే కనుక వైరల్ ఫీవర్లు కూడా రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రోగనిరోధక శక్తి అనేది ఎప్పుడూ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. అది ఏడాది పొడుగునా మనం జాగ్రత్తగా బాగా పెంచుకుంటూ ఉండాలి. రోగనిరోధక వ్యవస్థ బాగుండేలా చేసుకోవడం. ఇంకేంటంటే ఇప్పుడు ఇలాంటి ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే కనుక జ్వరం రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి ఇంకా అవకాశం కుదరకో, లేకపోతే ఏమైనా చేసినా సరే మనకి ఆ రక్షణ వ్యవస్థ సరిపోకుండా జ్వరాలు రావచ్చు. అలాంటి జ్వరాలు అవి వచ్చినప్పుడు ఏంటంటే అది ఏ జ్వరం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో ఏంటంటే మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇలాంటివి వచ్చాయంటే వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ వెంటనే జరగాలి.
ఈ మలేరియా జ్వరం అయితే కనుక బాగా చలి ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఒక ప్రధానమైన లక్షణం. అలాగే డెంగ్యూ జ్వరం అయితే కనుక చర్మం మీద ఎర్రటి చుక్కలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే రక్తనాళాలకు సంబంధించినటువంటి ఎర్రటి చుక్కలు లాంటివి వస్తూ ఉంటాయి. ఆ ఎర్ర చుక్కలు రాగానే అది డెంగ్యూ ఏమో అని, ఎందుకంటే మలేరియా కంటే కూడా డెంగ్యూ ఇంకా డేంజరస్ కనుక దానికి తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా అవసరమైనటువంటిది అనమాట. అందుకని ఎర్రటి చుక్కలు కనపడితే ముందు జాగ్రత్తగా వెంటనే డాక్టర్ సలహా తీసుకుని ఏమేమి మందులు వాడాలో అవన్నీ శ్రద్ధగా వాడుకోవాలి. ఇక చికెన్ గున్యా లాంటిది ఉన్నట్టయితే కనుక కీళ్ళ నొప్పులు, బాగా హఠాత్తుగా కీళ్ళ నొప్పులు, ఫీవరు రావడం అనేటువంటిది చికెన్ గున్యా లక్షణం కనుక కీళ్ళ నొప్పులు జ్వరం కలిసి వస్తే అది చికెన్ గున్యాగా గుర్తిస్తుండాలి. ఇంకా టైఫాయిడ్ జ్వరం వచ్చేటప్పటికి ఏంటంటే ఆ జ్వరంలో పొద్దున్న జ్వరం తగ్గినట్టుగా అనిపించడం, సాయంత్రం అయ్యేటప్పటికి టెంపరేచర్ పెరుగుతూ ఉండడం, మళ్ళీ మన్నాడు పొద్దుటికి తగ్గుతూ ఉండడం అనేటువంటిది టైఫాయిడ్లో కనపడేటువంటి లక్షణం. అంటే ఇవన్నీ కొంచెం మైనర్గా చెప్తున్నాను. ఈ లక్షణాలను బట్టి పూర్తిగా గుర్తించలేకపోయినా కొన్ని లక్షణాలు చూస్తే ఇది ఏం జ్వరమో కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది కనుక. సో ఇలాంటివి ఏమీ లేకుండా ఒట్టిగానే ఫీవర్ వచ్చి ఒక 4-5 రోజులకి తగ్గిపోతే కనుక అది నార్మల్ వైరల్ ఫీవర్గా లెక్కేసుకోవాలి మనం. అందుకని రకరకాల జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందు జాగ్రత్త చర్యలు ఎక్కువ తీసుకుంటూ ఉండడం, ఒకవేళ జ్వరం వచ్చినట్టయితే పూర్తిగా విశ్రాంతి తీసుకొని జ్వరాన్ని తగ్గించుకోవడానికి అవసరమైనటువంటి ఔషధాన్ని శ్రద్ధగా వాడుకోవాలి. అలాగే జ్వరం ఉన్నప్పుడు ఏదైనా తినేయచ్చులేనటువంటి ఆలోచన తగ్గించుకొని జ్వరం తగ్గాలంటే ఏంటంటే అతి తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు, అలాగే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక శరీరం తొందరగా, అంటే శరీరంలో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ బాగా పనిచేసి వచ్చినటువంటి ఈ జ్వరాలు తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని జ్వరం ఉన్నట్టయితే కనుక ఎక్కువ ద్రవ పదార్థాలు, అందులో కూడా ఏంటంటే కొబ్బరి నీళ్ళు, పల్చటి మజ్జిగ, దానిమ్మ రసం జ్వరానికి ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే ఇక పల్చటి వాటిలలో మనకి పళ్ళ రసాలు ఏవైనా, దానిమ్మ రసమే కాకుండా కమలా పండు రసం కానీ, అంటే పైన తొక్క ఉండి ప్రొటెక్షన్ బాగున్నటువంటిది బత్తాయి పండు రసం కానీ, పుచ్చకాయ రసం కానీ, ఇలాంటి రసాలు ఇవన్నీ కూడా డీటాక్స్ అంటాం. డీటాక్స్ అంటే లోపల ఉండేటువంటి ఆ మలినాలన్నింటి, అంటే ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన మలినాలు తొందరగా పోయినట్టయితే కనుక శరీరం బలహీన పడకుండా ఉంటుంది, తొందరగా జ్వరం తగ్గుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అలాగే ఇంట్లో కొంచెం ధనియాలతోటి కషాయంలాగా కాచుకుని తాగడం కానివ్వండి. అంటే ఈ ఆహారంలో కూడా ఇటువంటి సమయంలో వండేటువంటి తేలికపాటి జావలు లాంటివి, అంటే పెసరపప్పు అన్నం, పెసరపప్పు బియ్యం కలిపినటువంటి జావలు, అలాంటి పల్చటి జావలు చేస్తూ ఆ జావల్లో కొంచెం మిరియాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివన్నీ వేసినట్టయితే కనుక తొందరగా శరీరంలో జీర్ణమయ్యి ఈ జ్వరాల వల్ల శరీరం బలహీనం అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో తేలికపాటి ఆహారము, ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ సరైన ఔషధాన్ని తీసుకుంటే కనుక అంటే ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలు తగ్గించుకోవచ్చు. బట్ ముందు జాగ్రత్తతోటి జ్వరం రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత జ్వరం వచ్చినట్టయితే వాడుకోవడానికి మనం ఒక చక్కటి ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఔషధం కూడా తయారు చేసి చూపించుదాం. ఆ ఔషధాన్ని వాడుకోవడం ద్వారా కూడా జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, వర్షాకాలంలో వచ్చే జ్వరాలు తగ్గడానికి ఒక పథ్యాహారం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అంటే మనకి ప్రేక్షకులు అడిగినది పథ్యాహారమే, కానీ ఇందులో ఔషధం వాడితేనే మంచిది. అందుకని మనం ఒక మంచి ఎఫెక్టివ్గా పనిచేసే ఒక ఔషధాన్ని తయారు చేద్దాం. మరి తయారు చేయడానికి ముందు ఇందులో మనం వాడుకుంటున్నటువంటి మూలికలన్నీ కూడా ఒకసారి చెప్పేసేయండి. తప్పకుండా. వర్షాకాలంలో వచ్చే జ్వరాల్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: నేలవేము, వేప చెక్క, తులసి, తిప్పతీగ, పునర్నవ. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా ఇప్పుడు? అలాగేనమ్మా. దానికి ముందు ఏం చేద్దామంటే మనం స్టవ్ వెలిగించి పాండి పెట్టుకుందాం ఫస్ట్. ఓకే. మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసి అవి కాగుతూ ఉండగా తయారీ విధానం మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ నీళ్లు కాగేలోపు మనం మూలికలు అవి ఏమేమి వాడుకుంటున్నాం చెప్పుకుందాం. ఒక బౌల్ రెడీగా పెట్టుకోండి. మొట్టమొదటి తీసుకునేది ఏంటంటే నేలవేము. దీన్ని భూనింబ అంటారు సంస్కృతంలో. ఈ నేలవేము అనేది
రకరకాల విషమ జ్వరాలు, అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షస్ ఫీవర్స్ అన్నింటిని కూడా విషమ జ్వరాలు అంటాం. దోమకాటు వల్ల కానివ్వండి, లేకపోతే ఈ టైఫాయిడ్ లాంటిది కానీ, ఇలాంటి జ్వరాలు ఏమైనా విషమ జ్వరంగా చెప్తాం అన్నమాట. ఈ విషమ జ్వరాలు తగ్గించడానికి నేలవేము లేదంటే భూనింబ అనేటువంటి దాన్ని చాలా చక్కగా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు మనం. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ భూనింబ లేదా నేలవేము చూర్ణాన్ని ఒక 80 గ్రాములు తీసుకుని విడిగా పెట్టుంచుకోండి. ఎప్పటిలాగే మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ వేసుకోండి. మీకు చూపించడానికి మేము సుమారుగా తీసి పెడతాం. మనం సుమారుగా ఒక 4 చెంచాల ఈ నేలవేము చూర్ణాన్ని విడిగా పెట్టుకుందామా. ఆ తర్వాత తీసుకునేటువంటిది వేప చెక్క చూర్ణం. వేప చెక్క అంటే చెట్టు బెరడు ఉంటుంది కదా, దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఇది కూడా ఈ అంటే వర్షాకాలంలో వచ్చే జ్వరాలు తగ్గించడానికి, అందులో ఉండేటువంటి మలినాలు పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ చూర్ణాన్ని ఏంటంటే ఒక 20 గ్రాములు తీసుకోవాలి. ఇందాక మనం 4 చెంచాలు వేసుకున్నాం కనుక ఇది 1 చెంచా వేసుకుంటే సరిపోతుంది. విడిగా పెట్టి ఉంచుకుందాం. తర్వాతది పునర్నవ. ఈ పునర్నవ కూడా రకరకాల విషమ జ్వరాలను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మూత్రం ద్వారా ఈ మలినాలని బయటకు పోగొట్టేస్తుంది అనమాట. పునర్నవాన్ని కూడా చూర్ణంలాగా చేసుకుని ఇది కూడా 20 గ్రాములే తీసుకోవాలి. ఇది కూడా 1 చెంచాడు అందులో వేసుకుందాము. తర్వాతది గుడూచి, అంటే దీని తెలుగులో తిప్పతీగ అంటూ ఉంటారు. ఇది జ్వరాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది అనమాట. ఈ గుడూచి గురించి కూడా ఈ మధ్యన ఈ కరోనా టైంలో చాలా ఎక్కువ విన్నారు అందరూ. అమృత అని కూడా అంటూ ఉంటారు దీన్ని. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తిప్పతీగ చూర్ణం కూడా మీరు 20 గ్రాములు వేసుకోండి. మనం 1 చెంచాడు ఇందులో వేసుకుందాం. ఇంకా మన ఆఖరి మూలిక ఏంటంటే తులసి. వీలైనంత వరకు ఫ్రెష్గా ఉన్న తులసి ఆకులు వాడుకుంటే మంచిది. ఎవరికైనా తులసి ఆకులు దొరకకపోతే కనుక ఆకుల చూర్ణం మనకి బజార్లో రెడీగా దొరుకుతుంది, దాన్నైనా వాడుకోవచ్చు. ఆకులు ఉంటే మాత్రం ఆకులే వాడుకోవాలన్నమాట. ఆకుల చూర్ణం వేసుకుంటుంటే ఒక 20 గ్రాముల ప్రమాణంలో చూర్ణాన్ని అందులో కలుపుకోవాలి. లేదంటే ఆకులు ఉంటే నీళ్లు మనం అంటే కషాయం కాచుకునేటప్పుడు ఒక 15 ఆకులు సుమారుగా ఇందులో వేసుకోవాలన్నమాట. మనం చూర్ణం కలుపుదాం ఇప్పుడు. ఇప్పుడు ఆ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. ఈ చూర్ణాలన్నీ కలిపేసి చక్కగా నీట్గా ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుంచుకుంటే వర్షాకాలంలో జ్వరాలు వచ్చినప్పుడు ఒక మందు మనకి ఇంట్లో రెడీగా ఉంటుంది. అది ఇప్పుడు బాగా కలిపేసాం కదా, ఒక చెంచా నిండుగా, అంటే నీళ్లు మరుగుతున్నాయి కదా మనకి, మరుగుతున్న నీళ్ళలో 1 చెంచా నిండా ఆ చూర్ణాన్ని తీసి ఇందులో వేద్దాము. ఇలాగ ఒక సుమారుగా 5 గ్రాముల చూర్ణాన్ని అంటే మరుగుతున్న నీళ్ళల్లో వేసి, 1 గ్లాస్ నీళ్ళలో వేసి దాన్ని అందరికీ గుర్తుంటుంది కదా, సగం నీళ్ళు ఎగిరే వరకు మరిగించుకోవాలన్నమాట. అప్పుడే కషాయం రెడీ అవుతుంది. ఆ నీళ్ళలోకి ఔషధ సారం అంతా దిగుతుంది. ఇప్పుడు సన్నటి మంట మీద దాన్ని కాకనిద్దాం. బాగా మరిగింది, సగం ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ కషాయాన్ని వడపోసుకుందాం. వడగట్టేసుకుంటే మనకి ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలను తగ్గించేటువంటి మంచి ఔషధం రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని ఎలా తీసుకోవాలో చెప్తారా? ఇదేంటంటే ఇప్పుడు జ్వరం వచ్చినటువంటి వాళ్ళు, జ్వరం అంటే కొంచెం టెంపరేచర్ అది ఎక్కువగా ఉంది, కాస్త జ్వరం ఎక్కువగా ఉంది అనిపిస్తే రోజులో 4 సార్లు ఎప్పటికప్పుడు కషాయం కాచుకొని గోరువెచ్చగా ఉండగా తీసుకోవాలి. అలా కాక జ్వరం మరీ ఎక్కువగా లేదు, కొంచెం తీవ్రత లేదు, 101 కంటే తక్కువగానే ఉన్నట్టయితే కనుక 3 పూటల ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు కాచుకోవాలి. అప్పుడే గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి, గోరువెచ్చగా ఉన్నప్పుడు 3 పూట్ల 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో డోసు ఉండేలాగా తీసుకోవాలి.
ఇలా ఈ డోస్ ప్రకారం తీసుకున్నట్టయితే కనుక ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి జ్వరాలు తగ్గించుకోవడానికి ఈ ఔషధం చక్కగా పనిచేస్తుంది. ఓకే డాక్టర్ గారు, వర్షాకాలంలో వచ్చే జ్వరాల్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కావలసిన మూలికలు: నేలవేము, వేప చెక్క, తులసి, తిప్పతీగ, పునర్నవ. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నేలవేము చూర్ణం 80 గ్రాములు, వేప చెక్క చూర్ణం 20 గ్రాములు, పునర్నవ చూర్ణం 20 గ్రాములు, తిప్పతీగ చూర్ణం 20 గ్రాములు, తులసి ఆకుల చూర్ణం 20 గ్రాములు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గాజు సీసాలో ఈ చూర్ణాన్ని పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో ఒక గ్లాసు నీరు పోసి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో ఒక పెద్ద చెంచాడు చూర్ణం వేసి సగం నీరు ఎగిరే వరకు కాచుకోవాలి. ఆ తర్వాత కషాయాన్ని వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని జ్వరం వచ్చిన వారు ఒక రోజులో 4 సార్లు 30 నుండి 40 మిల్లీలీటర్లు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే జ్వరాలను తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, పుత్రకామేష్టి అనే విభాగంలో భాగంగా ముందుగా ఏ విషయం గురించి మాట్లాడబోతున్నారు ఈరోజు? ఈ పుత్రకామేష్టి అనే విభాగం మనం ఎందుకు మొదలు పెడుతున్నామంటే, సంతానం కలగడం అనేది ఒక పెద్ద వరం. అంటే ఏదో యాక్సిడెంటల్గా జరిగింది ప్రెగ్నెన్సీ అనుకుంటూ ఉంటారు. యాక్సిడెంటల్గా అని కాకుండా సంతానం ఎప్పుడు కావాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకొని సంతానం కలగడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే గర్భాశయంలో బీజం ఏర్పడినప్పుడే దానిలోనే ఆ బిడ్డ భవిష్యత్ అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆ సెల్స్లోనే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది, హెల్తీగా ఉంటారా, బాగా పెరుగుతారా, వాళ్ళు ఎలా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా అందులో ముందే నిక్షిప్తం అవుతాయి. ఆ నిక్షిప్తం అయ్యే సమయంలో తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ బాగా తీసుకుని, అంటే ప్లానింగ్ ముందు, తర్వాత గర్భం ధరించిన తర్వాత ఎలాంటి శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యంగా, చక్కగా ఆరోగ్యంగా, అంటే హెల్తీగా, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ 2 రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి సంతానాన్ని కనగలుగుతారు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పడం కోసమని ఈ పుత్రకామేష్టి అనే మనం సెక్షన్ని మొదలుపెట్టాము. అంటే పుత్రకామేష్టి అనగానే మనకి అందరికీ కూడా రామాయణంలో దశరథ మహారాజు చేసినటువంటి యజ్ఞం గుర్తుకొస్తుంది కదా. అంటే సంతానం కలగకపోతే సంతానం కోసం అని చెప్పి ఆయన చేసినటువంటి యజ్ఞం పేరే పుత్రకామేష్టి. సంతానం కలగడం కోసం అని. పుత్రకామేష్టి అంటే మగపిల్లలు పుట్టడం కోసం అని అనుకోకండి, సంతానం కలగడం కోసం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. సో సంతానాన్ని కనడం అనేది ఒక యజ్ఞంగా భావించండి, ఒక పవిత్రమైన కార్యంగా భావించి దానికి ముందు ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి అంటే ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం, అంటే కాబోయే తల్లిదండ్రులు ఇద్దరికి ఆరోగ్యం ఎంత ముఖ్యం. ఎందుకంటే తండ్రి నుంచి వచ్చేటువంటి కణం ఆరోగ్యంగా ఉండాలి అంటే అతని ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుండాలి. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉండడం, అన్ని పోషక విలువలు ఉన్న ఆహారాలు తీసుకోవడం, తర్వాత ఒకవేళ ఏమైనా దురలవాట్లు ఉంటే కనుక ఆ దురలవాట్లన్నీ సంతానాని కోసం ప్రయత్నించే టైంలో ఆ అలవాట్లన్నీ దూరం చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఒక 6 నెలల ముందు నుంచి దురలవాట్లు ఏమైనా ఉన్న స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానివ్వండి, లేకపోతే ఏదో గుట్కాలు, ఇంకా సివియర్ లెవెల్లో తీసుకునే డ్రగ్స్ కానీ, ఇవన్నీ తీసుకుంటున్న వాళ్ళు ఆ పరిస్థితిలోనే సంతానం కోసం ప్రయత్నించినట్టయితే చాలా అనవసరమైనటువంటి సమస్యలన్నీ పుట్టబోయే బిడ్డలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కావాలి అనుకున్నప్పుడు ఇది ఒక పవిత్ర కార్యంగా భావించి, ఎందుకంటే భగవంతుని సృష్టి చేస్తాడు, ఇలా చేసేదంటే ప్రతి సృష్టి లాంటిది. ఈ సృష్టి కార్యక్రమం చేసేటప్పుడు ఒక పవిత్రమైన యజ్ఞంగా భావించి శ్రద్ధగా చేసుకోవడం. ఆ శ్రద్ధ ఏంటంటే ఆరోగ్యం పట్ల, అలవాట్ల పట్ల, ఆలోచనల పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నట్టయితే కనుక పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే కాబోయే తల్లి శరీరంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పీసీఓడి సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, ఇతర అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా, ఈ అనారోగ్యాల ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ ముందు చెక్ చేసుకుని తర్వాత సంతానం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే సంతానం కలిగిన తర్వాత వాళ్ళలో ఏవో అనారోగ్యాలు, బాధలు అన్నీ ఉంటే కనుక పుట్టినట్టు, అంటే పిల్లలు పుట్టినందుకు ఉండే ఆనందం అంతా దూరం అయిపోతూ ఉంటుంది. కొన్ని అనారోగ్యాలు ఏంటంటే జీవితం అంతా పుట్టినటువంటి వాళ్ళకి ఇబ్బందే, కన్న వాళ్ళకి కూడా కష్టంగా తయారవుతూ ఉంటాయి. అలా ఏమీ లేకుండా చక్కగా ఆరోగ్యంగా పుట్టాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలుసుకొని
ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలి, ఆయుర్వేద పరంగా ఏమేమి మూలికలు వాడే అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ ముందుగా తెలుసుకొని తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి సంతానం అంటే మంచి లక్షణాలతోటి ఫిజికల్ కానివ్వండి, మెంటల్ కానివ్వండి, వీటన్నిటితోటి బాగుండేలాగా కనే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసమని మనం ఈ సెగ్మెంట్ మొదలుపెట్టామన్నమాట. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి వాళ్ళకి మా పిల్లలు చాలా బాగుండాలి, చాలా ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఎదుగుదల మిగతా పిల్లల కంటే కూడా మా పిల్లల ఎదుగుదల చాలా బాగుండాలి, వాళ్ళు బిహేవియర్ బాగుండాలి, నిదానంగా ఉండాలి, కోపంతో అరవకూడదు, ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటుంది. మరి అవన్నీ కావాలి అని కోరుకుంటే ఆ కోరిక తీరడానికి కొంత పని చెయ్యాలి. ఏమి చేయకుండా ఒట్టిగా కోరుకుంటే తీరవు. ఏదైనా మనకి ఇప్పుడు ఒక డిగ్రీ రావాలంటే దానికోసం చదువుకుంటాం, ఏదో ఒక వంట చేయాలంటే దానికి ప్రిపరేషన్ చేస్తాం, అలాగే ఒక మంచి సంతానం కలగాలంటే దానికి కూడా కొంత ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ పుత్రకామేష్టి సెగ్మెంట్లో అబ్బాయికి సంబంధించినవి కానివ్వండి, అమ్మాయికి సంబంధించిన అంటే దంపతులు ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలు వివరంగా చర్చించబోతున్నాం అన్నమాట. సో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అంశంగా చెప్తే అవన్నీ విని ఇక ముందు సంతానం కనబోయే వాళ్ళందరూ ఈ సూచనలతోటి ఈ ఎపిసోడ్లో మనం చెప్పేటువంటి అంశాలతోటి వాళ్ళందరూ ప్రయోజనం పొందాలన్నది దీని ఉద్దేశం అన్నమాట. సో ఈ ఎపిసోడ్లో మనం దీని గురించినటువంటి ఇంట్రొడక్షన్ మాత్రం చెప్తున్నాం. వచ్చే ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క అంశం గురించి చక్కగా వివరంగా చెప్పుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలని అసలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎలాంటివి తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాలతో పాటుగానే ఒక చక్కటి ఔషధం తయారు చేసి చూపించినందుకు, అలాగే పుత్రకామేష్టి అనే విభాగం మొదలుపెట్టి దాని యొక్క సారాంశం ఏంటి, ఏమేమి చెప్పబోతున్నారు ముందు అనే విషయాల గురించి కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. అలాగేనమ్మా. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన మా వాట్సాప్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి 9100773928 ayush@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించవచ్చు. మా చిరునామా ఆయుష్ ఈటీవీ లైవ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి ఆయుష్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.